మనకు తెలియకుండానే మన శరీరంలో విషాన్ని చిమ్మేటటువంటి ఆక్సిలేట్స్. సాధారణంగా అన్ని మొక్కలలోనూ ఆక్సిలేట్స్ ఉంటూ ఉంటాయి. భూమిలో ఉన్నటువంటి కాల్షియం ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ ఆక్సిలేట్స్ మొక్కలకు సహాయపడుతూ ఉంటాయి. ఆక్సిలేట్స్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలను తీసుకోవడం వల్ల ఇవి మన శరీరంలోకి వస్తూ ఉంటాయి. అలాగే మన శరీరంలోని మెటబాలిక్ వేస్ట్ అంటే శరీరంలో జరిగేటటువంటి కొన్ని రకాల ప్రక్రియల వలన ఇవి తయారవుతూ ఉంటాయి. B6 విటమిన్, C విటమిన్ తక్కువగా తీసుకుంటూ ఉండడం, అలాగే గట్ సమస్యల వలన, ఈ గ్యాస్ట్రిక్ సమస్యల వలన, ఇంకా IBS వలన కూడా శరీరంలో ఆక్సిలేట్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే కొంతమంది యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వలన కూడా మన గట్ బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయి మన శరీరంలో ఆక్సిలేట్స్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మనల్ని ఇంకా భయపెడుతున్నటువంటి ఈ ఆక్సిలేట్స్ లో ఎక్కువ శాతం మనం తింటున్నటువంటి ఆహారాల ద్వారా కాకుండా మనం శరీరం లోపల జరుగుతున్నటువంటి జీర్ణ క్రియల ద్వారానే తయారవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్సిలేట్స్ వలన మనకు కలిగేటటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి చూసినట్లయితే ఈ ఆక్సిలేట్స్ లో ఉండేటటువంటి యాంటీ న్యూట్రియంట్లు మన కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణమవుతున్నాయి. అలాగే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లో లీకీ గట్ వంటి సమస్యలతో పాటు అనేక సమస్యలకు ఈ ఆక్సిలేట్స్ కారణంగా మారే అవకాశం అయితే ఉందన్న విషయం గ్రహించాలి. మనం ఇవి మన కణజాలంలో పెరిగిపోయి గుండె సమస్యలు, నరాల సంబంధిత సమస్యలు, బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. శరీరంలో ఈ ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉన్న వారిలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీరికి చిన్న చిన్న నొప్పులు తగ్గడానికి కూడా చాలా సమయం పడుతూ ఉంటుంది. అంటే రికవరీ టైం కొంచెం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి కొంతమంది ఎక్కువసేపు వ్యాయామం చేస్తూ ఉంటారు. ఒకవేళ వీరి శరీరంలో ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వీరిలో వచ్చేటువంటి ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు చాలా సమయం పడుతూ ఉంటుంది. ఈ ఆక్సిలేట్స్ సృష్టించే సమస్యలు మొదట చిన్నగానే మొదలవుతూ ఉంటాయి. కానీ ఈ చిన్న చిన్న సమస్యలే మెల్లగా తీవ్రమైన సమస్యలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆక్సిలేట్స్ విషయంలో మనం అలర్ట్ గా ఉంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలను రివర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.